ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు సోమవారానికి సంబంధించబడిన అంటే ఒక్కొక్క వారం సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది ఇలా ప్రతి వారం ఒక రకమైనటువంటి మాలతో ధరించటం, జపం, ధారణ ఇత్యాదులు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఆ రోజు ఆ గ్రహానుకూలాన్ని కలగజేస్తాయి. సోమవారానికి సంబంధించబడినటువంటి రోజు ఇందువాసరం. ఇందు అంటే చంద్రుడు. చంద్రమా మనసో జాతః అని చంద్రుడు ప్రధానంగా మనఃకారకుడు. మనఃకారకుడు, మాతృకారకుడు, సుఖకారకుడు, సౌఖ్యకారకుడు, వాహనకారకుడు, విద్యాకారకుడు. శరీరమునందు ప్రవహించబడేటువంటి రక్తము, రక్త ప్రసరణ, అందు ఉండేటువంటి హిమోగ్లోబిన్ ప్లస్ వైట్ కార్బోసెల్స్, రక్తహీనత, సైకియాటిక్ ప్రాబ్లమ్స్, మానసిక చింత, ఓవర్ టెన్షన్స్, ఓవర్ యాంగ్జైటీస్, అకాల భోజనం, అకాల నిద్ర, మానసిక వేదన, ఏదో జరుగుతున్నదన్నటువంటి భయం, ఏదో చెయ్యాలనబడేటువంటి ఉత్సాహం, ఆశకు సంబంధించిన ప్రయత్నం ఆచరించకపోవటం, ఇలాంటి ఫలితములన్నీ కూడా నవగ్రహాలలో చంద్రగ్రహం వల్ల మనం పొందుతూ ఉంటాం. మళ్ళీ ఆ చంద్రుడిలో కూడా చూడండి, ఒక మనిషిలో రెండు రకాలు ఉన్నాయి. కాసేపు ఆ మనిషి బాధపడతాడు, కాసేపు విపరీతమైన సంతోషంగా ఉంటాడు, కాసేపు మనస్సు ఉజ్వలంగా ఉంటుంది, కాసేపు మనస్సు చంచలంగా ఉంటుంది. కారణం ఏమిటి? ఒకే మనిషికి రెండు రకాల లక్షణాలు ఎందుకున్నాయి? చంద్రుడు దీనికి అధిపతి కనుక చంద్రుడికి రెండు లక్షణాలు ఉన్నాయి. క్షీణ చంద్రుడు, వృద్ధి చంద్రుడు అని. కృష్ణపక్షం 15 రోజులు క్షీణత్వం, శుక్లపక్ష 15 రోజులు వృద్ధి. చంద్రుడు వృద్ధి అవుతున్న కొద్దీ మనస్సు ప్రభావితం, ప్రశాంతత మొదలైనటువంటివి. చంద్రుడు క్షీణిస్తున్న కొద్దీ ఆ నెగటివ్ కాంప్లెక్షన్స్ అనబడేటువంటివి మనిషిలో గోచరిస్తూ ఉండటం జరుగుతూ ఉంటాయి. దీన్ని బాగా గనక మనం అబ్జర్వ్ చేయగలిగితే సుస్పష్టంగా మనకి తెలుస్తూ ఉంటుంది. మనం బలానా రోజు ఒక డైరీ దగ్గర పెట్టుకుని పాడ్యమి నుంచి అమావాస్య వరకు మన మనస్తత్వం ఎలా ఉంటున్నది ఏ రోజు, అలాగే పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు మన మనస్సు ఎలా ఉంటున్నది, ఆలోచన ఎలా ఉంటుందని, నడవడిక ఎలా ఉంటున్నది, నిర్ణయములు ఎలా ఉంటున్నాయి అనేది గనక ఒక్క 1 మంత్ 30 పేజీలు పెట్టి రాసుకోగలిగితే ఏ రోజు ఎలా ప్రవర్తించాలి అనబడేటువంటిది మానవ జీవితంలో సుస్పష్టంగా మనం ఒక ప్రొఫార్మా తయారు చేసుకోవచ్చు. పిల్లలని కూడా ఇలా గనక చేసేటట్లయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని ఎప్పుడు క్లాస్ పీకాలి, ఎప్పుడు దండించాలి, ఎప్పుడు ప్రేమించాలి, ఎప్పుడు సలహా ఇవ్వాలి, ఎప్పుడు మంచి చెప్పాలి, ఎప్పుడు చెప్పకుండా వాడి మూడును బట్టి మనం ప్రశాంతంగా ఉండాలి అనబడేటువంటిది తల్లిదండ్రులకు తెలుస్తాయి. సైన్స్ అండి ఇదంతా కూడా. ఈ ఒక్క 108 పూసలు కలిగినటువంటి మాల, స్ఫటిక మాల, ఇందులో 108 పూసలు ఉన్నాయి. ఏమండి ఇది ఎంత హార్డ్ నెంబరు 108 అనబడేటువంటిది? కరెక్ట్గా 100 ఉంటే రౌండ్ ఫిగర్ కదా. వేదమంతా కూడా మనకి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి 100 సంవత్సరములు అని. జీవేమ శరదశతం, పశ్యేమ శరదశతం, మోదామ శరదశతం, ప్రబ్రవామ శరదశతం చెప్తున్నది వేదం. 100 సంవత్సరములు నిండుగా బతుకు. ఎలా బతకాలి? జీవేమ శరదశతం, 100 ఇళ్ళు బతుకు. శృణవామ శరదశతం, 100 సంవత్సరాలు మాట్లాడుతూ బ్రతుకు. పశ్యేమ శరదశతం, 100 సంవత్సరాలు చూస్తూ బతుకు. అంటే చూడటానికి కన్ను, మాట్లాడటానికి నోరు, పంచేంద్రియములు ఇచ్చాడు భగవంతుడు మనకి. ఈ పంచేంద్రియాలలో ఏ ఇంద్రియం లోపించినా, ఏ అవయవం లోపించినా మనుగడ కష్టం అయిపోతుంది. చూపు లేదనుకోండి ఎంత కష్టం, మాటలు లేవు, నోరు పడిపోయింది ఎంత కష్టం, చెవి వినికిడిపోయింది, శ్రద్ధ వినిపించటం లేదు, ఎదుటి వాళ్ళు మాట్లాడేది ఎంత కష్టం. కనుక 100 సంవత్సరములు ఇలా బతుకు అంటే ఒరైన ఆయన సుష్టుగా ఉండి, ఆరోగ్యంగా ఉండి, చక్కగా కడుపు నిండా తింటూ, కంటి నిండా నిద్రపోతూ, చక్కటి మాటలు మాట్లాడుతూ 100 సంవత్సరాలు బతుకు అంటే దాని అర్థం నిండు 100 ఏళ్ళు ఆయుర్దాయ ఐశ్వర్య సర్వేంద్రియములు పనిచేస్తూ శ్రద్ధగా ఆరోగ్యంగా బ్రతకమని వేదం చెప్పింది. అలా బతకటానికి మాల పెట్టింది. మరి ఇందులో 108 ఎందుకు పెట్టారు?
మొత్తం ప్రపంచంలో ఉన్న జ్యోతిషం కానీ సర్వశాస్త్రములు కూడా ఈ ఒక్క 108 పూసల మాలలో నిండీకృతమై ఉన్నాయి. ఎలాగో ఇప్పుడు మీకు క్లారిఫై చేస్తా. 108 పూసలు పెట్టారు. 108 సంకేతం ఏమిటి? అలాగే దేవీ దేవతలకు పూజ చేసేటప్పుడు అష్టోత్తర శతనామములు అన్నారు. 108 నామాలు. 110 పెడితే 100 పెడితే రౌండ్ ఫిగర్ ఉంటుంది కదా. ఈ 108 పెట్టడంలో గల అర్థం ఏమిటి? గ్రహములు 9, నవగ్రహాలు. ఈ 9 గ్రహములు ధర్మదేవతా స్వరూపంలో గోస్వరూపంలో ఉంటుంది. నక్షత్రానికి 4 పాదాలు, ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు. నక్షత్రములు 27, 27 × 4 108. రాసులు మనకు 12, గ్రహములు 9 అనుకున్నాం కదా. ఈ 27 నక్షత్రములు 12 రాసుల్లో ఉంటున్నాయి. 127 నక్షత్రాలు × 4, 4 పాదాలు అనుకున్నాం కనుక 108. 108 డివైడెడ్ బై 12 రాసులు. ఒక్కొక్క రాశిలో మళ్ళీ 9 పాదాలు, 9 గ్రహాలు, 9 నక్షత్రములు, 9 పాదములు, వెరసి 108 సంపూర్ణమైనటువంటి ఇది సంఖ్యా ప్రమాణం. కనుక ఎవరైతే 108 పూసల మాల ధరిస్తారో, ఎవరైతే ఈ 108 పూసలతో జపం చేస్తారో, నవగ్రహములు అనుకూలం, 27 నక్షత్రముల అనుకూలం, 27 నక్షత్రముల 4 పాదములు, 108 పాదముల అనుకూలం, ఈ 108 పాదములతో నిండి ఉన్నటువంటి 12 రాసుల అనుకూలం. అంటే జ్యోతిష శాస్త్రం మొత్తం మానవుడికి కర్తలామలకంగా ఉపయోగాన్ని ఇస్తున్నది. ఇక్కడ ఇంత విజ్ఞాన భాండాగారాన్ని నింపినటువంటి మహర్షులకి మనం నిత్యం నమస్కరించుకుంటే సర్వసంపదలు సర్వసౌఖ్యాలు చేకూరుతాయి. ఇటువంటిది ఈరోజు చంద్రగ్రహం మానసిక సంబంధమైనటువంటి గ్రహం కనుక ముత్యం కానీ స్ఫటికం కానీ 108 ముత్యములతో మాల, 108 స్ఫటికములతో ఈ రకముగా ఒక మాలను తయారు చేసుకుని దాన్ని ధరించటం ద్వారా, జపం చేయటం ద్వారా నిర్మలం స్ఫటికాకృతం. పరమేశ్వరుడు ఎలా ఉంటాడు అని అడిగితే రుద్రభాష్యం చెప్పింది, శ్రీరుద్రం చెప్తున్నది, శతరుద్రి అని చెప్తున్నది. సంపూర్ణంగా స్ఫటికము వలె ఉంటాడట పరమేశ్వర స్వరూపం. స్ఫటికం అంటే జస్ట్ లైక్ ఏ గ్లాసులో ఇలా చూస్తే స్ఫటికాన్ని ఇక్కడ పెట్టి ఇలా చూస్తే ఈ అరచేతిలో ఉన్నటువంటి రేఖలు ఆ స్ఫటికంలో నుంచి మనకు కనిపిస్తాయి. ఫుల్ ట్రాన్స్పరెన్సీతో కూడుకుని ఉంటుంది అది. అంటే నిర్మలమైనటువంటి ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. దాన్ని ఎందుకు పోల్చారు? అద్దంలో మనం ఎలా ఉంటే అలా కనిపిస్తాం. అద్దం పెట్టుకు చూడండి, బొట్టు పెట్టుకుంటే బొట్టుతో కనిపిస్తున్నాం, విభూతి ఉంటే విభూతితో కనిపిస్తున్నాం, మాస్టేన మొహం ఉంటే మాస్టేన మొహంతో కనిపిస్తున్నాం. ఇవాళ 199 మంది మాస్టేన మొహాలే వేసుకుంటున్నారు. బొట్లు పెట్టుకోవటం కష్టమైపోయింది, గాజులు వేసుకోవటం కష్టమైపోయింది, మగవాడు తిలకం ధరించటం తప్పైపోయింది. సాంప్రదాయాలు భిన్న భిన్న కోణాల్లో నడుస్తున్నప్పుడు, భిన్న భిన్న మార్గాల్లో నడుస్తున్నప్పుడు భిన్న భిన్న ఫలితములే మనం ఎదురు చూస్తాం. యత్ భావం తత్ భవతి. భగవంతుడి లక్షణమంతా కూడా యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. నీ దృష్టి నా మీద ఉంటే నా కరుణ నీ మీద ఉంటుంది. నీ భావం ఎలా ఉంటే నేను ఆ ఫలితాన్ని ఇస్తాడు. ఇది భగవద్ దర్శనం. కనుక స్ఫటికంలో మనం చూసినప్పుడు మన ముఖం ఎలా ఉన్నామో అలా కనిపిస్తాయి. కనుక మనం ఏ భావనతో ఉన్నామో పరమేశ్వరుడు ఆ భావ సంబంధమైన ఫలితాలను మనకు అందజేస్తాడు అని చెప్పటమే స్ఫటికంలో దాగి ఉన్నటువంటి అంతరార్థం. ఈ చంద్రగ్రహ దోష పరిహారాదులకు కానీ, మానసిక ప్రశాంతతకు కానీ, నిర్మలత్వానికి కానీ, బీపీ వంటి వ్యాధుల కంట్రోలింగ్కి కానీ, శరీరంలో ప్రబలినటువంటి ఉష్ణం సంపూర్ణంగా కంట్రోల్ అయి చక్కటి ప్రశాంతత, నిర్మలత్వం, చల్లదనం శరీరానికి రావడానికి, మనస్సుకి రావడానికి ఈ సోమవారం నాడు ఈ మాలతో జపం కానీ ధారణ కానీ సంపూర్ణ ఫలితాలు ఇస్తుంది. ఈ చెప్పబడిన 4 ముక్కలే కాదు, 4 లక్షల ముక్కలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం కుదరదు కనుక మీరు కూడా 94940977 కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఎవరు ఏది చేయటం ద్వారా, ఎవరు ఏది ఆచరించటం ద్వారా, దేన్ని ఎలా చేయటం ద్వారా
సత్ఫలితములు వస్తాయో తెలుసుకొని సత్ఫలితాలు పొందాలన్న సంకల్పంతో చేయబడుతున్నటువంటిదే ఈ మాలధారణ మహిమ కార్యక్రమం.